నేను ఎవరిని అనుకున్నావు? నా స్థాయి ఎంత గొప్పదనుకున్నావు? నా ఉద్యోగం ఎంత గొప్పది? నేనేం చేసినా చెల్లుతుంది, ఎప్పుడు మాట్లాడడానికి వీల్లేదు. అన్యాయం చేసినా అక్రమం చేసినా అందరు నోరు మూసుకుని ఊరుకోవాలి, ఎందుకంటే నేను చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నానని గర్వించేవాళ్ళు లేరా? నెబుకద్నెజరు అలా గర్వించలేదా? తన స్థానాన్ని బట్టి దేవుడు తీసుకెళ్లి నెబుకద్నెజరుని 7 సంవత్సరాలు గడ్డి తినిపించాడు. ఒక సర్వలోక చక్రవర్తి 7 సంవత్సరాలు గడ్డి తిన్నాడని బైబిల్లో రాయబడింది. బోయాంత్రఫీ అంటారు దాన్ని. సైంటిఫిక్ వర్డ్ ఏంటంటే బోయాంత్రఫీ, ఒక మనిషి జంతువులా ప్రవర్తించడం. అది నెబుకద్నెజరుకు వచ్చింది. 7 సంవత్సరాలు గడ్డి తిన్నాడంటే వెళ్ళి గర్వమణచి గద్దెలు దింపి దేవుడు గడ్డిని కూడా మేపిస్తాడు ఒకవేళ గర్వంతో ఉన్నామంటే. కొన్ని సందర్భాల్లో నెబుకద్నెజరు తన స్థానాన్ని బట్టి గర్వించాడు. నిజంగా దేవుడిని హెచ్చించి ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచాడా? అనేక మందికి సహాయపడడానికి ప్రయత్నించాడు. అనేక మందికి నువ్వు ఏ విధంగా సహాయపడగలవో, ఇబ్బందులు ఉన్న వారిని ఏ విధంగా పైకి లేవనెత్తగలవో ఆలోచించే గాని నీకున్న స్థాయిని బట్టి, అంతస్తుని బట్టి గర్వించావంటే బహుశా ఆ స్థాయి కోల్పోతావేమో. ఒకసారి ఆలోచించే.